రాజలక్ష్మిలా ఉన్నావమ్మా రాధ. ఏమైనా అదృష్టవంతురాలు. దాని అదృష్టం నా అదృష్టం మండినట్టే ఉంది. అదేమిటే పేరమ్మా శుభం అంటూ పెళ్లి చేస్తా అలా అంటా? నీకేం తెలిసింది? దీని పెళ్లి కోసం ఎన్ని సంబంధాలు తెచ్చాను, ఎన్ని అగచాట్లు పడ్డాను. అయినా దీని దరిద్రం కాకపోతే వచ్చే సంబంధాలని వచ్చినట్టే పోయాయి. ఇదిగో ఈ పెళ్ళైన సక్రమంగా జరిగితే నా నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. సవితల్లిగా చూస్తానని అప్రదిష్ట నాకు రాకుండా పోతుంది. అమ్మా రాధమ్మ తల్లి, అలంకరించుకున్న వరకు చాలు గాని త్వరగా బగదిగు, అవతల ముహూర్తాన్ని వేళవుతుంది. అమ్మా రాధ, నువ్వు అదృష్టవంతురాలివమ్మా. నేలపాలు కావలసిన పారాణి నీ తాలిపాలు అయిందమ్మా. అర్థమైందిగా. నేను రోజు ఉదయం వెళ్ళి సాయంకాలానికి వస్తాను. ఒకవేళ ఉద్యోగరీత్యా రాకపోవచ్చు కూడా. నీ చిన్నతనంతో రాధ మనసు కష్టపెట్టదు. ఏదో ఇంతకాలం దిక్కులేని పక్షుల నువ్వు హాస్టల్లోను, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా రోజుకు ఒక ఊళ్ళో బ్రతుకు. అలాంటి మన జీవితాల్లో తల్లిదండ్రులు లేని రాధ ప్రవేశిస్తుంది. ఆమె కంటతడి పెట్టడం మనకు మంచిది కాదు. అలాగే అన్నయ్య, పెళ్ళంటే ఏమిటి? పెళ్ళి అంటే అదేరా, ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి గట్లా. అవును. అది కాకపోతే అది ఆట, ఇది జీవితం. వస్తున్నా. అయ్యా, ఈ మధుపర్కాలను అందుకుని వెంటనే వెళ్లి మార్చుకుని రావాలండి. ఈ మధుపర్కాలను తీసుకుని అదిగో ఆ పెండ్లుకు భర్త గారికి అందజేయండి. అమ్మా, మీరు వెంటనే వెళ్లి మధుపర్కాలను మార్చుకుని రండి. ఈ పాపిష్టానికని నా యదాన తోసి దీని అమ్మ అబ్బా చచ్చి సుఖపడ్డాను. ఇది కొంపలు ఉంటే నా బిడ్డలకు పెళ్లిళ్ళు కావు. ఇది తప్పే గానీ నా బతుకు సుఖం లేదు. ఇది తప్పే కానీ నాకు సుఖం లేదు. ఎంత దురదృష్టంతో నా తల్లి. ఆడి కర్మ కానీ నేను సంబంధం ఒప్పుకున్నాడు, గుట్టుకోమన్నాడు. దీని మొఖానికి ఇంకా పెళ్లి లేదు. దీని మొఖానికి ఇంకా పెళ్లి కూడా. ఆడజన్మ ఎత్తగానే సరిపోయిందా? మెళ్ళో తాళి కట్టించుకుని యోగం ఉంటుంది. దరిద్రాలు ఏనుయో చూసుకోవడం మంచిది. పుట్టగానే తండ్రిని పొట్టను పెట్టుకుంది. పెళ్ళనగానే పెళ్లి కొడుకుని సాగనంపింది. మొహతల్లి తాళి కట్టబోయే మొగుండి కట్టకు ముందే కాటికి సాగనంపింది. ఇంకా ఎందుకు ఎగవ బతుకు? జన్మలో ఇంకెవరూ దీనికి తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. దీని మొఖానికి తాళి రాతే లేదు. జన్మలో దీనికి ఎవరు తాళి కట్టరు. పెళ్ళంటే ఆ రోజు నువ్వు బొమ్మల పెళ్ళిలో తాళి గట్లా. అదేరా అదేరా అదేరా. దానికి లేదా మనకన్నా సిగ్గుండొద్దట్రా. ఇదేం ఊరా వల్లకాడ? సంఘం సమాజం గొడ్డుపోయింది అనుకున్నావంటే చూస్తారేంట్రా. తెంపేయండి. ఆగండి.
పవిత్రమైన ఈ కళ్యాణ మండపంలో అనుకోకుండా ఏర్పడ్డ ఈ బంధం దైవ నిర్ణయం. ఈ బంధాన్ని కాదనే అధికారం మీకు నాకే కాదు, ఆజ్ఞాపించిన దేవుడు కూడా లేదు. ఈ 3 ముళ్ల బంధం పవిత్రమైనదే అయితే అది కట్టినవాడు పసివాడైనా, ముసలివాడైనా, రోగైనా, బోగైనా, దేవుడైనా, రాక్షసుడైనా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఆడది నిజాయితీతో నిలబడి సంఘంతో కలబడి బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఇవన్నీ మీరు చెప్పిన నీతులు, మీరు వల్లించిన పురాణాలే. రాధా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. మీరే నన్ను పిచ్చిదాన్ని చేశారు. మనుషులే కానీ మనసు లేదు కానీ మీరు రాక్షసులుగా మారి నన్ను మాటలతో చంపుతుంది. నా సౌచి తల్లి తన సంసార ప్రతిష్ట కోసం నన్ను చంపబోతుంది. ఈ 3 ముళ్ళు లేనందుకే కదా అని ఆ పసివాడు కట్టొచ్చో కట్టకూడదో తెలియకపోయినా కేవలం నా మీద జాలితో ఈ తాడి కట్టాడు. నాలాంటి నష్టజాతకురాలి ఇలాంటి పరిస్థితుల్లో చావాలి. నేను చావకపోయినా నా సవితి తల్లి నన్ను చంపుతుంది. నేను చావుకి భయపడ్డం లేదు, కానీ నేను చావను. కారణం నా మీద జాలి చూపిన ఈ పసివాణ్ణి అనాథగా బ్రతకనివ్వను. ఇతని కోసం, ఇతని భవిష్యత్తు కోసం బ్రతుకుతాను. అంతేకాదు, ఇలాంటి పేరు సంపాదించుకున్న నాకు ఏ ముసలాడో తాడి కట్టి నాకంటే ముందే చచ్చి నేను వితంతువుగా మిగిలి మళ్ళీ మళ్ళీ మీ చేత మాటలనిపించుకునే కంటే ఈ పసివాడితో సుమంగడిగానే నేను జీవితం ముగిస్తాను. అనాథలైన మా ఇద్దరిని ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో ఈ 3 ముళ్ల బంధంతో కట్టేశాడో నాకు తెలియదు, కానీ ఆ బలంతోనే నేను ఈ లోకాన్ని ఎదిరిస్తాను. నా సాహసానికి ప్రతిఫలం పువ్వులైనా ముళ్ళైనా సంతోషంగా భరిస్తాను. బంధం 7 జన్మల బంధం, ఆధారం విలువ ఎంత? ఒక నిండు జీవితమంతా, ఒక నిండు జీవితమంతా 3 ముళ్ల బంధం. కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. పాప కన్నెగా మారుతుంది, ఆ కన్నె కలలలో తేలుతుంది. ఒక వీడని చేయి అందాలని, అది వేసిన ముడి పొందాలని. 3 ముళ్ల బంధం, 7 జన్మల బంధం, ఆధారం విలువ ఎంత? ఒక నిండు జీవితమంతా 3 ముళ్ల బంధం. కులము మతము వేరుగా ఉన్న, వయసు అన్నీ తేడాలున్నా. కులము మతము వేరుగా ఉన్న, వయసు అన్నీ తేడాలున్న. మనువాడిన ప్రతి మగువకు ఆ దారమే
ఆధారం ఆ తారమే ఆధారం మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మల బంధం ఆధారం విలువ ఎంత ఒక నిండు జీవితమంతా ఒక నిండు జీవితమంతా ఏమండి ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఏడాది అయిందమ్మా పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా ఏమో తెలియదమ్మా వెళ్ళొస్తాను ఏమా నీకెవరో బుద్ధి ఉందా ఇలా బిడ్డను కానీ రోడ్డు వదిలేగానే సరే ఇస్తే నా బిడ్డ కాదు కాకపోతే నీ మొగుడా భగవాన్ నన్ను క్షమించు ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపది లోకం రాధ గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తావు గూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం మురళి రా ఊరు కొత్తలాగా ఉంది గురు మొహం చూస్తే తెలియట్లా ఎవరు లేరనుకుంటారు పాపం మనం ఆదుకుంటే పోలా దానికి సపోర్టా నేనెవరో తెలుసా రాజమండ్రి రౌడీని బే మన దెబ్బేంటో తెలుసా ఇనప్ప చేతుల దెబ్బరా రాజమండ్రి రౌడీవా నువ్వు? నీ చేతులు ఇనప చేతులా? ఇంకోసారి ఇలాంటి పని చేసావంటే నీ కాళ్ళు చేతులు నిజంగానే విరగొట్టారు.
గురువు మా గురువు గారిని చంపేశావు. అయ్యి బాబాయ్ దేవుడా నేను ఎలా బతికేది? ఈ టాబ్లెట్లు రోజుకు 3 చొప్పున 30 రోజులు వాడమని చెప్పు. నొప్పులు వాటంతరావే తగ్గిపోతాయి. ప్రస్తుతాన్ని వేడివేడిగా టీ తాగించు. డబ్బులు ఎక్కడ గురు? జోబులు కొట్టు. అయ్యో చచ్చిపోయావా గురు? నేను అప్పుడే చెప్పాను ఆడోడు తొలుగు పోవద్దని. నా మాట ఉన్నావా గురు? నిజంగా చచ్చిపోయిన అనుకున్నా పిచ్చి సన్నాసి. అయితే తాగించాను అంతే. ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. సమయానికి వచ్చి కాపాడారు, అంతే చాలు.